Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. Today we have the KTM Duke 890 R అయితే ఫైనల్లీ మన దగ్గరకు వచ్చేసింది. సో మిడిల్ వెయిట్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ మోటార్ సైకిల్ అన్నమాట. సో మీకు చూడడానికి లైక్ డ్యూక్ 200 లాగా కనిపించవచ్చు, బట్ దిస్ ఈస్ ఫ్రీకింగ్ 121 హార్సెస్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ బండి గురించి డీటెయిల్ గా ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్లీ స్పెషల్ థ్యాంక్స్ టు KTM బంజారాయిల్స్ వాళ్ళకైతే. సో వాళ్ళైతే నాకు ఈ బైక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ బైక్ పైన క్రేజీ ఆఫర్స్ కూడా ఉన్నాయి. సో మీకు క్రేజీ ఆఫర్స్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీరు నియర్ బైలో ఉంటే కనుక మీరు షోరూమ్కి అయితే విజిట్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫైనల్లీ టుడే వీ హ్యావ్ ది KTM Duke 890 R అయితే ఫైనల్లీ మన దగ్గరకు వచ్చేసింది. సో మిడిల్ వెయిట్ సెగ్మెంట్లో వన్ ఆఫ్ ది బ్రూటల్ పవర్ ప్రొడ్యూస్ చేసే బైక్ అన్నమాట. సో ఈ బైక్లో ఎవ్రీథింగ్ ఏమున్నాయో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఈ బైక్ యొక్క ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు 890 స్టిక్కరింగ్ అనేది చూసే ఉంటారు మీరు, బట్ దీంట్లో మనకు 889cc ఇంజన్ అయితే ఉంది, విచ్ ఇస్ ప్యారలల్ ట్విన్ అన్నమాట. ఇక్కడ చూసుకుంటే మనకి ఇది ట్విన్ సిలిండర్ ఇంజన్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా. సో మనకి 2 సిలిండర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఇక్కడ మనకి 2 O2 సెన్సర్స్ కూడా వస్తాయి, ఒక సిలిండర్కి ఒక O2 సెన్సర్ అన్నమాట. అలాగే మనకి ఇక్కడ 4 వాల్వ్ పర్ సిలిండర్, టోటల్గా మనకి 8 వాల్వ్ ఇంజన్. అండ్ పవర్ అండ్ టార్క్ గురించి మాట్లాడితే ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్రీకింగ్ 121 హార్సెస్ అనమాట. అలాగే మనకి 99 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది విత్ లిక్విడ్ కూలింగ్ ఇంజన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి రేడియేటర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కీస్ అనేది చూసుకుంటే మనకి KTM బ్రాండింగ్తో పాటు సో ఇక్కడ కీస్ అనేవి ఉన్నాయి. ఇక్కడ ఆన్ చేసుకున్న తర్వాత హెడ్ లైట్ అనేది మనకి జనరేషన్ 2 అయితే KTM బైక్స్లో చూసాం కదా, సేమ్ హెడ్ లైట్ అనేది ఉంటుంది విత్ మనకి బ్రైట్ LED DRLతో పాటు 6 ప్యాక్స్ మనకి LED రిఫ్లెక్టర్ బేస్డ్ మనకి హెడ్ లైట్ అనేది ఉంది. సో మనకు హెడ్ లైట్ విజిబిలిటీ అనేది పర్లేదు, డీసెంట్గానే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనం హెడ్ లైట్ అనేది కూడా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్ మనకి LED ఇండికేటర్స్, అలాగే మనకి హ్యాజార్డ్ స్విచ్ కూడా దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఒక్కసారి మీకు రియర్ సెక్షన్ అనేది చూపిస్తాను. ఇక్కడ రియర్ సెక్షన్ అనేది మిగతా KTM బైక్స్ లాగా కాకుండా చాలా డిఫరెంట్గా అయితే ఉంటుంది. దిస్ ఈస్ LED టెయిల్ లైట్, అలాగే LED ఇండికేటర్స్. అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ TFT మీటర్ అనేది మనకి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఎవ్రీథింగ్ కూడా ఇన్ డీటెయిల్గా వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూసుకుంటే ఇక్కడ 43 mm మనకి WP ఏపెక్స్ సస్పెన్షన్ వస్తుంది విత్ ఫుల్లీ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అన్నమాట. ఇక్కడ కంప్రెషన్, రీబౌండ్ ఎవ్రీథింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. అండ్ అలాగే రియర్ సస్పెన్షన్ కూడా మనకి దీంట్లో కంప్రెషన్, రీబౌండ్, ప్రీలోడ్ ఎవ్రీథింగ్ కూడా దీంట్లో మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ చూసుకుంటే మనకి రీబౌండ్ అనేది ఇక్కడ ఇచ్చారు. అండ్ కంప్రెషన్ అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారు. సో మీకు డీటెయిల్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇక్కడ మనకి బ్రేక్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి కూడా మనకి బ్రెంబో నుంచి అయితే తీసుకున్నారు, విచ్ ఆర్ లైక్ టాప్ ఆఫ్ ది లైన్ అన్నమాట. అండ్ ఇక్కడ మనకి అడ్జస్టబుల్ లివర్స్తో పాటు బ్రేక్ యొక్క మనకి సెన్సిటివిటీ అనేది కూడా మనం ఇక్కడ నుంచి మనం సెట్ అయితే చేసుకోవచ్చు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్. అలాగే మనకి క్లచ్ లివర్ కూడా అడ్జస్టబుల్ వస్తుంది, అలాగే విచ్ ఇస్ అడ్జస్టబుల్ క్లచ్ లివర్, అలాగే స్లిప్పర్ క్లచ్ అన్నమాట. సో క్లచ్ ఫీడ్బ్యాక్ అనేది చాలా అంటే చాలా లైట్ ఉంది. అలాగే దీంట్లో హీటెడ్ గ్రిప్స్ కూడా ఉన్నాయి, దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ మంచి క్వాలిటీవి KTM మిరర్స్ అయితే ఉన్నాయి, విచ్ ఆర్ లైక్ టాప్ నాచ్ క్వాలిటీ అన్నమాట. అండ్ ఇక్కడ మీకు కంప్రెషన్ అనేది చూపించాను కదా, సో ఇక్కడ కంప్రెషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం బ్రేక్స్ ఇంకా టైర్స్ గురించి మాట్లాడితే దానికన్నా ముందు ఇక్కడ ఫ్రంట్ ఫెండర్ అనేది చూసుకుందాం. ఇక్కడ మనకి 5 ఫెండర్ వస్తుంది, విచ్ ఇస్ లైక్ 2 షార్ట్ అనమాట. సో రైనీ సీజన్లో ఇక్కడ డస్ట్ అనేది చాలా వరకు అక్యుములేట్ అయితే అవుతుంది. అండ్ ఫ్రంట్లో ఏంటంటే 120 సెక్షన్ టైర్ వస్తుంది. ఇక్కడ చూసుకుంటే 120 సెక్షన్ 70 ZR17. సో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ 17 ఇంచెస్ వీల్స్ వస్తున్నాయి. అలాగే రియర్లో మనకి 180 సెక్షన్ టైర్ అయితే వస్తుంది, అది కూడా మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇక్కడ బ్రేక్స్ ఏవైతే ఉన్నాయి కదా, విచ్ ఆర్ లైక్ టాప్ లెవెల్ అన్నమాట. ఇక్కడ మనకి బ్రెంబో బ్రేక్స్ వస్తున్నాయి, బ్రెంబో స్టైలమస్ అన్నమాట. ఇక్కడ రేడియల్లీ మౌంటెడ్ 4 పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇటు 4 పిస్టన్ క్యాలిపర్స్ అండ్ ఇటు సైడ్ కూడా మనకి 4 పిస్టన్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. కాబట్టి బ్రేకింగ్ అనేది ఈ మోటార్ సైకిల్లో టాప్ ఆఫ్ ది లైన్ అయితే ఉంది. సో బ్రేకింగ్ అనేది ఎంత క్రేజీ ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనకి టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఇక్కడ కాంటీ రోడ్ అనే టైర్స్ వస్తున్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనకి ఇంజన్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేసాను. సో ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ 2 మ్యాసివ్ 206 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఉంది. అలాగే 184 kgs వెయిట్ కాబట్టి విచ్ ఇస్ 2 లైట్ అన్నమాట. పవర్ టు వెయిట్ రేషియో అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ సీటెడ్ కూడా మనకి 834 mm ఉంది కాబట్టి లైక్ మీరు 55, 56 ఉన్న వాళ్ళు కూడా ఈ బండిని చాలా ఈజీగా హ్యాండిల్ అయితే చేయొచ్చు. బట్ పవర్ని మాత్రం హ్యాండిల్ చేయలేరు, విచ్ ఇస్ లైక్ 121 హార్సెస్ అన్నమాట. 2 బ్రూటల్ పవర్ అయితే ఉంటుంది. అండ్ ఎగ్జాస్ట్ కూడా మనకి ఇక్కడ 2x1 అయితే వస్తుంది. అండ్ ఎగ్జాస్ట్ సౌండ్ కూడా మీకు వినిపిస్తాను, చాలా అంటే చాలా క్రేజీగా సౌండ్ చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఈ సీట్ కౌలనే చూస్తున్నారు కదా,
బేసిక్గా ఇది యాక్సరీ అన్నమాట. సో మనకి సీట్తో పాటు వస్తుంది. ఇక్కడ కూడా మనకు ఒక 890R అనేది ఉంది. సో ఇక్కడ చూసుకుంటే మనకు సీట్ అనేది లైక్ ఇలాంటి సీట్ అయితే మీరు ఈ బండిలో మీరు తీసుకుంటే వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి అది యాక్సరీ లాగా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. అండ్ ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్ అనేది ఉంది. అండ్ మీకు రియర్ ప్రొఫైల్ ఆల్రెడీ చూపించేసాను. సో ఇక్కడ నంబర్ ప్లేట్ బ్రాకెట్ అనేది ఇక్కడ ఇస్తున్నారు. అండ్ రియర్లో 240mm మనకి డిస్క్ ప్లేట్ అనేది ఉంది విత్ బ్రెంబో క్యాలిపర్ అన్నమాట. సింగిల్ పిస్టన్ ఫ్లోటింగ్ క్యాలిపర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ కావాలంటే మనం రియర్ ఏబిఎస్ అనేది ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాంటీ రోడ్ టైర్స్ అయితే ఉన్నాయి విత్ ఇక్కడ 180/55 ZR17. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 17 inches ఆరెంజ్ కలర్ వీల్స్ అయితే వస్తున్నాయి విచ్ ఇస్ లైక్ టిపికల్ KTM అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ ఈ స్వింగమ్ ఏదైతే ఉంది కదా, ఇది కూడా మనకి అల్యూమినియం స్వింగమ్ వస్తుంది. సో దీనివల్ల టాప్ స్పీడ్లో బెటర్ హ్యాండ్లింగ్ అండ్ బెటర్ స్టెబిలిటీ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సబ్ ఫ్రేమ్ కూడా టోటల్గా మనకి అల్యూమినియంది వస్తుంది. అలాగే ఇక్కడ ట్రెల్లిస్ ఫ్రేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకి. అలాగే ఇక్కడ మనకు ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంది కదా విచ్ ఇస్ లైక్ 14 liters అన్నమాట. సో ఈ బండి మైలేజ్ అనేది అడగకండి, ఎందుకంటే ఇలాంటి బైక్స్ మనం మైలేజ్ కోసం అయితే పర్చేస్ చేయం కాబట్టి. అండ్ ఇక్కడ మనకు E5 అలాగే E10 ఫ్లెక్స్ వీల్ అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ E20 అనేది సపోర్ట్ చేయలేదు. సో ఇక్కడ మీరేం చేస్తారంటే XP95 XP100 అనేది ఫ్యూల్ కొట్టిస్తే ఎటువంటి ఇష్యూ అనేది ఉండదు. సో ఇలాంటి బైక్స్లో అలాంటి ఫ్యూలే మనం యాడ్ చేయాలి. అండ్ ట్యాంక్ కూడా మనకి టోటల్గా మెటల్ వస్తుంది. అండ్ ఈ పార్ట్ మొత్తం మనకి ఫైబర్ వస్తుంది. సో ట్యాంక్ పైన నుంచి వస్తుంది అనమాట ఇది. అండ్ దీని యొక్క ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ హీటెడ్ గ్రిప్స్ కూడా ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. అలాగే ఆల్రెడీ క్లచ్ గురించి చెప్పేశాను. అండ్ దీంట్లో మనకి 6-speed గేర్ బాక్స్ వస్తుంది. బట్ దీంట్లో క్విక్ షిఫ్టర్ ప్లస్ అనేది మనకి రాదు. యాజ్ యాక్సరీ లాగా మనం పర్చేస్ చేయాలన్నమాట. అలాగే సైడ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. యాజ్ ఇట్ ఈస్ మనకి సెంటర్ స్టాండ్ అనేది రాదు. సో ఇక్కడ నెక్స్ట్ మనం కీస్ అనేది ఆల్రెడీ మీకు చూపించేసాను. ఇక్కడ మీటర్ కన్సోల్ అనేది చూసుకుంటే మిగతా KTM బైక్స్ లాగా కాకుండా డిఫరెంట్గా వస్తుంది, బట్ రెడీ టు రేస్. అండ్ ఇక్కడ మనం కిస్ వీల్స్ అనేది ఆన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ABS కానీ ట్రాక్షన్ కంట్రోల్, సో ఎవ్రీథింగ్ మనకి చాలా టెక్ ఫీచర్స్ అనేది కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి మీకు చెప్పడం మర్చిపోయాను, దీంట్లో మనకి ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ సో ఇది ఏదైతే కనిపిస్తుంది కదా, సో ఇది పైప్ లాంటిది కనిపిస్తుంది కదా, బేసిక్గా ఇది స్టీరింగ్ డ్యాంపర్ అన్నమాట. సో చాలా బైక్స్లో ఏంటంటే మీరు హై స్పీడ్స్ వెళ్ళినప్పుడు సో మనకి ట్యాంక్ స్లాపర్ అనేది వస్తుంది. బేసిక్గా బైక్ అనేది చాలా డెడ్ వాబుల్ అవుతుంది కదా, సో చాలామంది అలానే క్రాష్ అవుతూ ఉంటారు, మెయిన్లీ లైక్ కవాసాకి లాంటి బైక్స్లో. సో దీంట్లో ఇష్యూ అనేది లేదు. సో మీరు హై స్పీడ్లో వెళ్ళినప్పుడు సో మనకి హ్యాండిల్ వాబుల్ అవ్వకుండా సో ఈ స్టీరింగ్ డ్యాంపర్ అనేది మనకు యూజ్ అయితే అవుతుంది. సో విచ్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్ దీనిలో ఇచ్చారు కాబట్టి. అండ్ అలాగే ఇక్కడ మీటర్ గురించి మీకు చెప్పాలి. సో ఇక్కడ మనకు TFT మీటర్ కన్సోల్ వస్తుంది, లైక్ RPM స్పీడ్, ఫ్యూల్ కానీ, లైక్ ఇంజన్ టెంపరేచర్, లైక్ ఇక్కడ మనకి ABS మోడ్స్ ఇవన్నీ కూడా చూపిస్తుంది, లైక్ ట్రిప్ డీటెయిల్స్ కానీ, రేంజ్ కానీ అండ్ టైమ్. సో ఇక్కడ మనకి టెంపరేచర్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 4-way స్విచెస్ అయితే ఇచ్చారు. ఇక్కడ సెట్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఫేవరెట్స్లో వెళ్తే రైడ్ మోడ్, దీంట్లో మనకి 3 రైడ్ మోడ్స్ అయితే ఉన్నాయి, స్పోర్ట్, స్ట్రీట్, ఇంకా రెయిన్. సో స్పోర్ట్లో మనకి పవర్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. సో దీంట్లో రైడ్ బై వై టెక్నాలజీ ఉంది. సో స్పోర్ట్లో మనకి టోటల్ రెస్పాన్స్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంటుంది. అండ్ స్ట్రీట్లో ఏంటంటే కొద్దిగా లీనియర్గా ఉంటుంది. సో మనకి ఇక్కడ రెయిన్లో ఏంటంటే చాలా వరకు మనకి పవర్ అనేది కట్ చేస్తుంది, ఎందుకంటే రెయిన్లో మనం స్కిడ్ అయి పడిపోకుండా. అండ్ ఇక్కడ ట్రాక్షన్ కూడా మనకి చాలా వరకు కిక్కిన్ అయితే అవుతుంది అన్నమాట. అండ్ బ్యాక్ వెళ్ళేస్తే ఇక్కడ మనకి ఫేవరెట్స్లో ఆల్రెడీ రైడ్ మోడ్ గురించి చెప్పాను, ట్రిప్ అండ్ డీటెయిల్స్, సో ట్రిప్ టైమ్, అలాగే MTC, మోటార్ సైకిల్ ట్రాక్షన్ కంట్రోల్, ఇక్కడ నుంచి మీరు ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే రేంజ్ అనేది చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ సో ఇదే ఇన్ఫర్మేషన్ మనకి. అండ్ ఇక్కడ ట్రిప్స్ అండ్ డేటాలోకి వస్తే మనకి ఇక్కడ ట్రిప్ 1, ట్రిప్ 2 మనకి జనరల్ ఇన్ఫర్మేషన్లో ఏంటంటే ఇక్కడ డేట్ అనేది ఉంది, అలాగే ఓడోమీటర్ అండ్ బ్యాటరీ. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ యూనిట్స్ అనేది చూపిస్తుంది, లైక్ డిస్టెన్స్ కిలోమీటర్స్లో, మైల్స్లో మీరు సెట్ చేసుకోవచ్చు, లైక్ టెంపరేచర్ కానీ, కన్జంప్షన్ కానీ. అండ్ అలాగే లాంగ్వేజ్, క్లాక్ అండ్ డేట్, అండ్ DRL మీరు ఆన్ అండ్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్విక్ సెలెక్ట్ 1, 2, అలాగే మనకి ఫేవరెట్స్ ఇవన్నీ మీకు తెలిసిందే, మిగతా KTM బైక్స్లో ఉన్నాయి. అండ్ హీటెడ్ గ్రిప్స్, సో దీంట్లో హీటెడ్ గ్రిప్స్ అని చెప్పాను కదా, సో లైక్ మీరు చలికాలం బైక్ నడుపుతున్నప్పుడు సో ఇవి మనకి వేడిగా అవుతాయి, సో దట్ మనం కాన్ఫిడెంట్గా రైడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే ఇక్కడ మనకి సర్వీస్ అనేది ఉంది. అండ్ అలాగే ఎక్స్ట్రా ఫంక్షన్స్. సో నెక్స్ట్ ఇక్కడ రైడ్ మోడ్ మీకు ఆల్రెడీ చూపించేసాను. అండ్ మోటార్ సైకిల్లో మనకి హీటెడ్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో ఇది మనం సెట్ చేసుకోవచ్చు, లైక్ హై, మీడియం, అలాగే లో. సో మీకు నచ్చినట్టు మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ MTC, ABS మోడ్స్, దీంట్లో సూపర్ మోటో ఒకటి అండ్ రోడ్ ఒకటి. సో సూపర్ మోటోలో ఏంటంటే బేసిక్గా రియర్ ABS అనేది ఆఫ్ అయిపోతుంది, మీరు స్లైడ్స్ లాంటివి కొట్టుకోవచ్చు. అండ్ అలాగే షిఫ్ట్ లైట్, సో ఇది 1000 kilometers తర్వాత యాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట మీటర్ కన్సోల్లో.
ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది కేటీఎం డ్యూక్ 890R గురించి అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. అండ్ ఈ బైక్ని నియర్ బై మీరు బంజారా హిల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు వరుణ్ కేటీఎంకి అయితే విజిట్ చేయొచ్చు. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈ బైక్ పైన కొన్ని క్రేజీ ఆఫర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో అవి ఏంటో తెలుసుకోవాలనుకుంటే మీరు డెఫినెట్లీ షోరూమ్కి అయితే విజిట్ చేయాలి. సో ఐ విల్ సీ యూ ఇన్ అవర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.